ఆషాఢమాసం ఎర్రని గోరింటాకు ముచ్చట బై జయామధురి. బయట చినుకులు పడుతున్నాయి. కిటికీ దగ్గర కూర్చున్న వెన్నెల దగ్గరికి నానమ్మ సావిత్రిమ్మ ఒక పుట్టెడు గోరింటాకులతో వచ్చింది. వెన్నెలా, చూడు, ఆషాఢమాసం వచ్చింది, గోరింటాకు పెట్టుకుందాంరా అంది. నానమ్మ, అందరూ ఈ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అని అడిగింది వెన్నెల. సావిత్రిమ్మ నవ్వుతో, దీని వెనుక ఒక అందమైన కథ, ఆరోగ్యం ఉన్నాయి తల్లీ, రా రుబ్బుకుందాం అంది. సావిత్రిమ్మ రుబ్బురాయిపై ఆకులను నూర్తోది. వెన్నెల, ఈ మాసంలో వర్షాల వల్ల వచ్చే చర్మవ్యాధుల నుండి ఈ గోరింటాకు మనల్ని కాపాడుతుంది. ఇది కేవలం అలంకారమే కాదు, ఒక ఔషధం కూడా అని వివరించింది. కేవలం ఆరోగ్యం కోసమేనా అని వెన్నెల అడగగా నానమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం గౌరీదేవి గోరు తగిలి ఈ మొక్క పుట్టింది. అందుకే ఇది పెట్టుకుంటే ఆ తల్లి ఆశీసులు ఉంటానని నమ్ముతారు. అవునా? అందుకేనా ఇది పెట్టుకొంటే చేతులు ఎర్రగా పండుతాయి అంది వెన్నెల. అవును, ఎవరి చేతులు ఎంత ఎర్రగా పండితే వారికి అంత మంచి జరుగుతుంది అంటూ నానమ్మ వెన్నెల చేతిని దగ్గరకు తీసుకొనిది. సావిత్రి ముచ్చటైన ముగ్గుల్లా గోరింటాకు పెట్టింది. వెన్నెల తన చేతులను చూసుకుని మురిసిపోయింది. నానమ్మ, ఇవి ఆరే వరకు నేను ఏమీ ముట్టుకోను అని వెన్నెల సంబరంగా చెప్పింది. గంట గడిచింది. వెన్నెల తన చేతులు ఆరుపోయాయేమో అని ఊదుకుంటూ ఉంది. సాప్తిమ్మ ఆమె పక్కనే కూర్చుని ముచ్చట్లు చెబుతోంది. వెన్నెల ఎప్పుడు కలుక్కుందామా అని ఆతృతగా ఎదురుచూస్తోంది. గోరింటాకు ఎండిపోయింది. వెన్నెల మెల్లగా ఆ పొరలను తీసేసింది. సావిత్రిమ్మ నీళ్లు తెచ్చి ఇచ్చగానే వెన్నెల తన చేతులను కడుక్కుంది. నీళ్లు ఎర్రగా మారుతుంటే వెన్నెల కళ్ళు మెరిశాయి. అమ్మో, ఎంత ఎర్రగా పండాయో! పచ్చని ఆకునుండి ఎంత ఎరుపు ఎలా వచ్చింది నానమ్మ అని అడిగింది. వెన్నెల తన అరచేతులను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చేతులు ముదురు ఎరుపు రంగులో మెరిసిపోతున్నాయి. వెన్నెల నానమ్మను కౌగిలించుకున్నది. సంప్రదాయమంటే కేవలం పద్ధతి మాత్రమే కాదు, అది మన ఆరోగ్యం కూడా అని తెలిసింది నానమ్మ అంది. సావిత్రిమ్మ వెన్నెలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది.